స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. హైకోర్టు తీర్పు విషయంలో ఏం చేయాలి అన్న అంశంపై పోస్ట్ మార్టం చేస్తోంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు న్యాయ నిపుణుల సూచనలు సలహాలు తీసుకుంటోంది. ఇన్ని రోజులు పడిన కష్టం వృధా పోకుండా ఏం చేయాలి అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వివిధ వర్గాల నుంచి అందుతున్న సలహాలేంటి? కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుందా? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నోటిఫికేషన్పై స్టే ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. జరుగుతాయో లేదోనని ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. జీవో 9ను అమలు చేయాలని కోరనుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో మాట్లాడారు. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ నేతలు డేలా పడ్డారు. జరగని దానికి హడావుడి చేశామా అని మదన పడుతున్నారు. బీసీలకు పెంచిన రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిల్లు, ఆర్డినెన్స్, అసెంబ్లీ తీర్మానం ఇలా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రక్రియ ఆగిపోయింది. ఇక ఎన్నికలు జరుగుతాయా లేదా, జరిగితే ఎప్పుడు అని పార్టీ నేతలు, ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి 4 వారాల టైం ఇచ్చింది. ఆపై పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయడానికి మరో 2 వారాల సమయం ఉంది. దీంతో 50 రోజుల వరకు ఎన్నికల ఊసి ఎత్తే అవకాశం లేకుండా పోయింది. అయితే కౌంటర్ దాఖలు చేసినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళతారు. దీంతో ఎన్నికల నిర్వహణ అధికార కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఈ గొడవంతా ఎందుకు? పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళదామంటే పలువురు కాంగ్రెస్ బీసీ నేతలు ఒప్పుకోవటం లేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని హస్తం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయటమే బెటర్ అని భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హస్తం నేతలు పదే పదే చెబుతున్నారు. ఎన్నికలు నిర్వహించకపోతే నిధులు రావని కొందరు నేతల్లో ఆందోళన ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళితే ఇన్ని రోజులు చేసిన కష్టం వృధాగా మారుతుందని మరికొందరు నేతలు వాదిస్తున్నారు. పార్టీ తరపున 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని పలువురు ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుంటే దీనికంటే ఎన్నికలు కొన్ని రోజులు వాయిదా వేయటమే మంచిదని చెప్పినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇంత హడావుడి చేసి ఇప్పుడు చట్టపరంగా కాకుండా పార్టీ తరపున ఇస్తే వెనుకబడిన తరగతుల్లో చులకనవుతామని పలువురు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోతే బాగుంటుందన్నది కాంగ్రెస్ లోని మరికొందరి నేతల అభిప్రాయం. ఇటీవల బీహార్లో పర్యటించిన తెలంగాణ హస్తం పార్టీ నేతలు తమ రాష్ట్రంలో జరిగిన బీసీ కులగణనను ప్రస్తావించారు. బీహార్లో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. బీహార్లో ఎన్నికల కంటే ముందే తెలంగాణలో 42% రిజర్వేషన్లను ఇవ్వకపోతే ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ ప్రత్యర్థులకు అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ఇక్కడి నేతల్లో ఆందోళన ఉంది. ఈ విషయంలో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఏకీభవించారని సమాచారం. దీంతో తెలంగాణ రాజకీయ పరిస్థితులే కాకుండా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఏర్పడింది. అన్ని విషయాలను చర్చించి లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఏం జరుగుతుందో చూడాలి.